హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను పూజ కంప్లీట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ ఇందాక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా సింక్ అయితే కొంచెం రిపేర్లో ఉన్నిందనమాట. దానివల్ల ఇంకా మొత్తం అంతా అన్ని పనులు లేట్ అయిపోయినాయి. ప్రజెంట్ అయితే మా హస్బెండ్ వాళ్ళని పిలిపించి అంతా రిపేర్ చేయించినాడండి. ఇప్పుడైతే ఓకే, కానీ సామాన్లు కొన్ని ఉన్నాయి. అయితే ఈరోజు వచ్చేసి గోంగూర చట్నీ చేస్తున్నాను అనమాట. అదేనండి, గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను. షార్ట్ వీడియోలో అయితే పెడతాను, మరి లాంగ్ వీడియో ఎందుకులేండి, అందుకనేసి తీయలేదన్నమాట. ఇంక ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ప్రజెంట్ లక్కీ అయితే నిద్రపోతున్నాడు. సామాన్లు అయితే ఇంకా ఇన్ని క్లీన్ చేసిన అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి. నేను ఇంకా తల కూడా దూకోలేదండి. ఫస్ట్ వంట రెడీ అయిపోతే ఇంకా పాపకి క్యారీ పెట్టిచ్చేస్తున్నానంటే మళ్ళీ ఫ్రీ అయిపోతా. ఇంట్లో పని కూడా ఏం లేదు, కొన్ని సామాన్లే అనమాట. ఇంకా లక్కీ నిద్ర లేస్తే ఇంకా వాడికి స్నానం చేపియాలి. ఇంక ఇప్పుడు గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తాను. షార్ట్ వీడియోలో అయితే పెడతాను, తప్పకుండా చూడండి. గోంగూర, పచ్చిమిర్చి, ఇంకా అలాగే ఒక టమోటా, ఆనియన్స్ అన్నీ అయితే ఉడకబెట్టానండి. ఇంక ఇక్కడైతేనా చింతపండు కొంచెం, ఇంకా అలాగే తగినంత ఉప్పు, అంటే ఇంత వేయలేండి, చూసుకొని వేస్తాను. ఇది జీలకర్ర. ఇప్పుడైతే రోట్లో దంచాలి. ఫస్ట్ రోల్ అయితే క్లీన్ చేసి పెట్టిన, ఎందుకంటే నైటు ఎర్రకారం దంచినాయి కదా, ఆ కారం తింటే నైట్ మా లక్కీ అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఒక్కసారికే కడిగేసి పక్కకు వచ్చింది అనమాట. మళ్ళీ మార్నింగ్ మొత్తం అంతా క్లీన్ చేసేసాను. గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఎక్స్ట్రా ఆనియన్స్ కూడా పక్కన పెట్టినా అనమాట. ఇందులోకి అయితే కలిపేసేయాలి. ఇది ఎలా దంచని ఏంటనేది షార్ట్ వీడియోలో పెట్టాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు పాపకైతే క్యారీ పెట్టిస్తున్నాను అనమాట. లక్కీ కూడా నిద్ర లేచినట్టున్నాడు. నేను కారం దంచుకొని వచ్చేలోపు వీడు నిద్ర లేచేసినాడు. 3 years నుంచి అసలు నేను రోట్లో చట్నీనే నూరట్లేదనమాట. ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను కదా. మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. నిన్న సాయంకాలం చేసిన ఎర్రకారం కూడా బాగుండింది అనమాట. ఇప్పుడు చేసిన గోంగూర చట్నీ కూడా సూపర్ ఉండింది. తిన్నాము. టైం వచ్చేసి కరెక్ట్గా 3 అవుతుందండి. ఒక 10-15 minutes అయింది. మళ్ళీ ఇప్పుడు నిద్రపోయినాడు అనమాట. అప్పుడు లేసాడు 11కి అలాగా. మళ్ళీ ఇప్పుడు అయితే పడుకున్నాడు. నేనైతే ఇంకా లైవ్కి అయితే రావాలి ఫ్రెండ్స్. ఇంకా అలాగే వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది. లైవ్కి వద్దాము అని అనుకుంటున్నాను, కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ అయితే వస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అది నాకు చాలా ఇష్టం ఈ మూవీ, అందుకనేసి అట్లే చూస్తూ ఉన్నాను. ఇంకా వీడియోస్ కూడా ఎడిటింగ్ ఉన్నాయి, కానీ అవి కూడా అన్నీ పక్కన పెట్టేస్తాను. మా హస్బెండ్ వచ్చేసి గణేష్ నిమజ్జనం దగ్గరికి అయితే వెళ్ళారనమాట. ఇంకా 4:30కి స్వీట్ని నేనే తీసుకురావాలేమో, ఆలోపు ఏమన్నా అయినా వస్తే రావచ్చు. ఇంకా మా హస్బెండ్ బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసిన, అవి కూడా తీసి ఆరబెట్టాలి. కానీ క్లైమేట్ కొంచెం వర్షం పడేలాగా ఉంటే ఇంకా నేను చేయట్లేదు అనమాట. ఏంది మా పాప ఇప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందండి. ఏడ్చద్దులే. డాడీ ఒక మాట చెప్పినాడని చెప్పేసి ఎంత లాంగ్ చెప్తుందో చూడండి. కాళ్ళు మొహం అన్ని కడుక్కొని నీట్గా రంగులు తీసుకొని పక్క వీధిలో పోయి ఆడుకోవాలంట. ఏంది రాని బాధ? ఏముంది దాంట్లో? ఏముంది? ఏంటి హోంవర్కేనా? హోంవర్క్ చాలా ఇచ్చినారు. ఏమో నాకేం అర్థమే కాలే. నీకేం కావాలా? పాలా, బూస్టా, కాఫీనా? కాఫీనా? కాఫీకి బాగా అలవాటుపోయిన నువ్వైతే నిజంగా కొడతా. నేను చెప్తాను, కాఫీ అసలు వద్దు. నేనేమంటావో చూద్దామని చెప్పి అడిగినా. కాఫీ అంటావే సార్కి. కాఫీ తాగకూడదు మా తల్లి. బూస్టే కలుపుతానా? ఫ్రెండ్స్, మీతో ఒక విషయం చెప్పాలా. రాత్రి మా పాప గేమ్స్లో పార్టిసిపేట్ చేసింది. ఫస్ట్ అదేంటి స్వీటీ? సంచిలో కాలు పెట్టేయడం. ఫస్ట్ది లెమన్ స్పూన్ది కాదు, మ్యూజికల్ చైర్స్. అది పెద్దవాళ్ళకి కదా. పెద్దవాళ్ళకి ఫస్ట్, చిన్నవాళ్ళకి. మరి నువ్వు ఆడినావా దాంట్లో? ఆ మ్యూజికల్ చైర్ ఆడినప్పుడు నేనైతే లేనండి, కానీ లెమన్ స్పూన్ ఆడేటప్పుడు ఉన్నాను. దాంట్లో ఓడిపోయిన తర్వాత ఏడుపు అయితే స్టార్ట్ చేసింది అనమాట. నేను అక్కడికి ఏం కాలే స్వీటీ అంటానే ఉన్నా. ఏం కాలరా? ఇంకా మళ్ళీ
సంచులో కాలు పెట్టి ఎగుకుంటూ పోతారు కదా, సంచులాట అయితే పెట్టినారు. దాంట్లో అయితే ఫస్ట్ వచ్చింది అనమాట. అమ్మయ్య, అప్పుడే హ్యాపీ. అప్పటికి టైం వచ్చేసి 11 అయింది. నేను దీనికోసం అని చెప్పి అట్లే వెయిట్ చేస్తా ఉన్నా. వీడికి నిద్ర వస్తుంది పాపం, అయినా కానీ అట్లే ఉన్నా. ఇదిగో కింద పడేసండి, అంతా సరిపోతుంది. కనిపెట్టినాడు. అవుట్. హలో అండి, టైం వచ్చేసి 7:15 అయింది. లక్కీని అయితే బయటికి తీసుకొని పోయినాడు అనమాట మా హస్బెండ్. అట్లా తిప్పుకొని వస్తా అని చెప్పేసి స్వీటీ కూడా ఆడుకొని ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చి హోంవర్క్ అయితే రాసుకుంటుంది. ఇప్పుడు నైట్కి వచ్చేసి ఓన్లీ రైస్ ఒకటి పెట్టినా నేను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ చేసిన గోంగూర రొట్టె పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు చేస్తే ఆలు ఫ్రై చేయాలి. ఆలు ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఇదే అనమాట. అండ్ ఇంకా కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకా ఒకేసారి క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. మార్నింగ్ పని లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా బట్టలు కూడా మడత పెట్టాలి, అవి కూడా ఆ వర్క్ కూడా ఉంది. ఈవినింగ్ టైంలో స్కూల్ దగ్గరికి నేనైతే వెళ్ళలేదన్నమాట. మా హస్బెండే వెళ్ళి స్వీటీని అయితే తీసుకొని వచ్చారు. నేను వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ తనే మళ్ళీ టైం తీసుకొని వెళ్ళేసి వచ్చారు. ఇంకా బట్టలు వేసినా కదా వాషింగ్ మిషన్, ఇంకా అవి కూడా ఆరబెట్టేసాను. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. ఇంకా అంతకుముందుగా ఒక 2 వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట, అవి కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దయచేసి వీడియోని అయితే స్కిప్ చేస్తూ చూడొద్దండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఫస్ట్లోనే స్కిప్ చేయండి. మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల నాకైతే ఇంకా వీడియో అక్కడితోనే స్టాప్ అయిపోతుంది. వ్యూస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ.